హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ నుండి విడుదలైనటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు తమిళలో చూసిన విధంగా దీనికి అప్లికేషన్ అనేది పెడితే సరిపోతుంది. తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు, మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఏజ్ అలాగే క్వాలిఫికేషన్స్, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ విధంగా అనేది వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకు మీరు ఒక అమూల్యమైన లైక్ని ఇస్తారని ఆశిస్తూ ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్స్కి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్లు మనకి ఇక్కడ లెవెల్ 7 అనేది ఇవ్వడం జరిగింది. పే స్కేల్ మనం పే స్కేల్ కానీ చూసుకున్నట్లయితే 44,900 to 1,42,400 రూపీస్ అనేది మ్యాట్రిక్స్ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక జాబ్స్ విషయానికి వస్తే మనకు ACIO గ్రేడ్ 2 టెక్నీషియన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ BE కానీ బీటెక్ కానీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనం వేకెన్సీస్ విషయాలు చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్రిజర్వ్డ్ వారికి 32, EWS వారికి 8, OBC వారికి 25, SC వారికి 11, ST వారికి 3, టోటల్ 79 ఉన్నాయి కంప్యూటర్ అండ్ సైన్స్ ఇన్ఫర్మేషన్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వస్తే 61 అన్రిజర్వ్డ్, 16 EWS, OBC వారికి 46, SC వారికి 18, ST వారికి 6, టోటల్గా మనకు 147 జాబ్స్ అనేటివి ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక BE బీటెక్ electronics and telecommunication, electronics and communication or electrical and electronics or information technology or computer science, computer engineering, computer science and engineering from a government recognized university, college, institutions or master degree in science with electronics or physics with electronics or electronics and communication, computer science and master degree ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాలు వయసు అనేది ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే గేట్ స్కోర్ 2001, 2002, 2003లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వారిని డైరెక్ట్ ఇంటర్వ్యూలకి పిలిచడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 175 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు కాల్ లెటర్ వస్తే ఫ్రెండ్స్, ఇంకా అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. 23 డిసెంబర్ 2023 నుండి 12 జనవరి 2024 వరకు మీకు అప్లికేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇంకా ఎగ్జామ్ ఫీజు అండ్ పేమెంట్ వచ్చేసి 100 రూపాయలు అనేది మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అలాగే UPI వీటి ద్వారా అయినా సరే మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు లేట్గా కట్టాలి అనుకుంటే మీరు అప్లై చేసిన తర్వాత ఇంకా కట్టలేకపోతే 16వ తేదీ వరకు మీరు SBIకి వెళ్ళేసి SBIలో DD అనేది తీయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. ఫ్రెండ్స్, ఇక SC ST అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, PHU క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు. ఫ్రెండ్స్, ఇంకా అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే ఇంటెలిజెన్స్ బ్యూరో సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2. ఓకేనా ఫ్రెండ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 79, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 147, టోటల్గా వీటన్నింటినీ మీరు ఫిల్అప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ పెట్టిన వారికి ఎవరికైనా సరే మీరు గేట్ స్కోర్ ఆధారంగా నేను చెప్పిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండేవారు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేవి అసలు మిస్ కావద్దు. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అర్హత ఉన్నారు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అప్లై చేయలేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు అందరికీ షేర్ చేసినట్లు ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.